Hello, we are going to Vizag. Ta-da! Stay tuned. కడప ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ. On the way to Kadapa Airport. మనం వెళ్తున్న రూటు పొద్దుటూరు వయా ఎర్రగుంట్ల కడప హైవే. సో ఇక్కడ చూస్తున్నవన్నీ పంట పొలాలు ఫ్రెండ్స్. సో సేద్యం చేసి రెడీగా పెట్టారు. సో పంట వేయబోతున్నారు నాకు తెలిసి. హలో క్యూటీస్. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము ఇందాకే. 11:25కి ఫ్లైట్ అయితే 20 minutes డిలే అయింది. సో 11:45 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అలా సో ఇప్పుడే బస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఎక్కాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకో 5-10 minutesలో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో 11:45కి కదులుతుంది. 1:30కి వైజాగ్ రీచ్ అవుతాము. సో ఎందుకన్న రీజన్ మీకు వైజాగ్ వెళ్ళిన తర్వాత చెప్తా. సో అది మనం వెళ్ళబోతున్న ఫ్లైట్ ఫ్రెండ్స్. సో ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఇంకా మమ్మల్ని బస్లోనే కూర్చోబెట్టారు. ఎంతసేపు కూర్చోబెట్టారు ఏమో. ఓకే, మనం వచ్చేసాం. ఫ్లైట్ చిన్నదే ఫ్రెండ్స్, డొమెస్టిక్ ఫ్లైటే కాబట్టి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మ్యామ్. ఇంకా ఓకే. సో మనం ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసాం కిటీస్. సో ఇంకా ఒక 1.5 or 2 hours మనం వైజాగ్ రీచ్ అయిపోతాము. అండ్ యాక్చువల్గా నేనే ఫ్లైట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా. అదే యాక్చువల్గా నేనే ఫ్లైట్ నడపాలనుకున్నా ఫ్రెండ్స్. కానీ పైలట్ గారు తోసేస్తా అని చెప్తే వచ్చి వెనకాల కూర్చున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకో 5 minutesలో మనం ల్యాండ్ అవుతాం క్యూటీస్. సో ఇక్కడ మీరు కింద కనిపిస్తున్నది సముద్రం, బీచ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కింద షిప్స్ వెళ్తున్నాయి. వావ్. సో అలా వైజాగ్ రోడ్స్లో నడుస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్లైట్ రీచ్ అయ్యాం. అండ్ 3కి 10 minutes ఉంది. బాగా ఆకలేస్తుంది. సో హోటల్లో చికెన్ తినడానికి వెళ్తున్నాం. క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్యూ వరల్డ్. సో మనం ఫైనల్ గా వైజాగ్ కి రీచ్ అయ్యాం. రీచ్ అయిన వెంటనే ఫస్ట్ వచ్చిన ప్లేస్ బీచ్. ఆర్కే బీచ్ లో ఉన్నాం. మీరు కూడా చూడొచ్చు. అరే మీరు కూడా ఈ బీచ్ కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్ లో? కరెక్ట్.
సో మార్నింగ్ మనం 11:45కి ఫ్లైట్ ఎక్కి 3కి హోటల్లో చెక్ ఇన్ అయ్యేసి ఒక తర్వాత లంచ్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని అండ్ ఇప్పుడు టైమ్ 6:50 ఉంది. బీచ్ వచ్చి ఒక 1 అవర్ అయింది. సో మీ అందరికీ చూపిద్దామని అనిపిస్తుంది. అక్కడ మీరు కొంచెం దూరంగా అబ్జర్వ్ చేశారంటే షిప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద అలా రాబోతుంది. కమాన్. అయ్యో రాలేదు గైస్. ఐ థింక్ ఇది పెద్ద అలా అనుకుంటున్నా. నో ఇది కూడా కాదు. మీరు మొత్తం ప్లేస్ చూడొచ్చు. మధ్యలో కొండలు చాలా బాగున్నాయి. ఐ థింక్ నిన్ను కోరి సాంగ్ చూస్తే ఇక్కడే జరిగిందని నేను అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్. బట్ మల్లీశ్వరి ఆ మూవీలో చాలా సీన్స్ అన్ని ఇక్కడ ఆర్కే బీచ్ లోనే షూట్ చేశారు. సో ఇక్కడ ఒక ఆంటీ వాటర్ లోకి ఏవో విసురుతున్నారు. సో శ్రావణ మాసం కదా, కొన్ని ముక్కుబడులు అలా ఉంటాయేమో బహుశా. నాకు ఫ్లాట్ టికెట్ తెలీదు. అడుగుదామంటే కొంచెం భయం వేస్తుంది, కొత్త కదా, అందుకే ఏమీ అడగలేదు. సో ఇక్కడ చాలా మంది ఫ్లవర్స్, టెంకాయలు అందుకు తెచ్చి వేస్తున్నారు సముద్రంలో. మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.